హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్జోహి ఛానల్. లాస్ట్ వీడియోలో బెంగళూరు ప్యాలెస్ వ్లాగ్ అంతా చూపించాను కదండి. సో ప్యాలెస్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చామండి. అంటే మేము మా ఇంటికి వెళ్ళే మధ్యలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి వ్లాగ్ అయితే చూసేయండి. ఫస్ట్ టెంపుల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా స్కాన్ అయితే ఉంటుందండి, సెక్యూరిటీ. నెక్స్ట్ అక్కడి నుంచి లైన్స్ ఉన్నాయి. టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు మన స్లిప్పర్స్ అన్నీ ఒక చోట పెట్టడానికి ఒక బ్యాగ్ అయితే మనకి ఇస్తారండి. సో దానికి టోకెన్ ఒకటి ఉంటుంది. ఆ టోకెన్ తీసుకుని 5 రూపీస్ అనమాట పెయిర్కి తీసుకుని లోపలికి దర్శనానికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. హైవే పై నుంచి ఒక బ్రిడ్జ్ లాగా అరేంజ్ చేశారండి. అంటే రోడ్డు దాటిన తర్వాత టెంపుల్ ఉంది కాబట్టి. సో ఇదంతా అన్నమాట గ్రీనరీ, అది చాలా బాగుందండి. డెక్కీస్ జోహి డెక్కీసేనా? ఇది మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారండి. మేము కూడా యాక్చువల్గా ఇక్కడ ఫోటో దిగాల్సింది, కానీ జోహి ఏడుస్తా వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. నిద్ర వచ్చినప్పుడు చంక దిగడు, ఇంకా వాళ్ళ డాడీని పట్టుకుని ఇంకా కిందకి దిగకుండా ఏడుస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మేబీ నిద్రపోవచ్చు అని చెప్పి అనుకున్నాము. అలాగే లైన్స్లోనే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ డాడీ భుజం మీదే నిద్రపోయాడు వాడు. చుట్టూతో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుందండి, నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మీకు కనిపిస్తున్న ధ్వజస్తంభం ఉంది కదండి, అది బంగారు పూత వేసిందనమాట. గూగుల్లో చూస్తే కనిపించిందండి, నాకైతే అక్కడ ఎవరూ చెప్పలేదు. ఇవన్నీ లైన్స్. అక్కడ డైరెక్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మధ్యలోనే ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయండి. అంటే చిన్న చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఫైనల్గా వచ్చేసి శ్రీకృష్ణ మందిరం అన్నమాట. మేము వెళ్ళింది వీకెండ్ డేస్, అంటే సాటర్డే కదా. సో అందుకని కొంచెం రష్ అయితే ఉందండి. అట్లానే బాగా అనిపించలేదు, కానీ కొంచెం రష్ అయితే ఉంది. మెయిన్ టెంపుల్లోకి మొబైల్స్, కెమెరాస్ అలౌడ్ అనమాట. సో అందుకని మోస్ట్లీ జనాలు ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఫస్ట్ వచ్చిన చిన్న టెంపుల్ అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ప్రహ్లాద నరసింహస్వామి. చూడు చూడు చూడు, గోయిందా గోయిందా. వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా చూడటానికి ఎంత షైనింగ్గా ఉన్నారంటే చాలా బాగున్నారండి విగ్రహం అది, కానీ కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. నెక్స్ట్ ఫైనల్, ఇది లాస్ట్ అనమాట, శ్రీకృష్ణ మందిరం. ఇదంతా కూడా లోపల చాలామంది కూడా భజనలు చేస్తున్నారు, కృష్ణ భజన జరుగుతుంది. బాగా రష్ కూడా ఉందండి. ఇక్కడ ఫైనల్ కాబట్టి లోపల గర్భగుడిలోకి కెమెరాస్ నాట్ అలౌడ్. సో అందుకని మోస్ట్లీ జనాలంతా ఇక్కడ ఆగిపోయి సన్సెట్ టైము, అది కూడా బాగుంది, బాగా పిక్చర్స్ అయితే తీసుకుంటున్నారు. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారండి మ్యాక్సిమం.
ఇంకా మేము ఇక్కడ గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నామండి. నేను మా హస్బెండ్ జోహి కొంచెం ముందుకు వెళ్ళాము. మా అమ్మ వెనకుందనమాట. మా అమ్మ చేతిలో మొబైల్ ఉంది. కెమెరాస్ మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు. లోపల టెంపుల్ అంతా కూడా గోల్డెన్ కలర్తో దగదగా మెరిసిపోతూ చాలా బాగుందండి. కృష్ణుడికి ఆరతి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అదంతా. సో దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకసారి రౌండ్గా వీడియో తీశాను, మీరు చూశారు కదా అదే వీడియో. అది తీస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డ్ ఒకళ్ళు చూశారు, నా మొబైల్ ఆఫ్ చేసి ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ఆఫ్ చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత అంతా ఫుడ్ సెక్షను, షాపింగ్ కాంప్లెక్సెస్, కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు కానీ లేకపోతే బుక్స్ కానీ ఇలా చాలా పెద్ద కాంప్లెక్స్ ఉందండి. ఇదంతా కూడా అదే. నేను మా మదరు కలిసి ఇద్దరం నడుచుకుంటూ వన్ సైడ్ వచ్చేసాము. జోహీను మా హస్బెండ్ ఒక చోట కూర్చుని ఉన్నారు. మా అమ్మకి మాత్రం క్యాబేజీ పకోడీ తీసుకుంటానని చెప్పంటే అది తింది. నేను మా హస్బెండ్ అయితే ఏమీ తినలేదు. దేవుడి దగ్గర అక్కడ ప్రసాదం పెట్టారండి, పెసరపప్పు అన్నంతో కలిపిన ప్రసాదం అనుకుంటా. ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టారు. ప్రసాదం మాత్రం చాలా బాగుంది. టెంపుల్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రసాదం, ఏ ప్రసాదం అయినా ఏ టెంపుల్ అయినా సరే చాలా బాగుంది, ఇంకొంచెం పెడితే బాగుండని ఫీలింగ్ వస్తుందండి. మరి కొంచెమే పెడతారనే లేకపోతే వాళ్ళు చేసే వంటలు బాగుండటం వల్ల కానీ ఇంకొంచెం పెడితే బాగుండనే ఫీలింగ్ ఉంటుంది. నాలాగా చాలామందికి ఉంటుందేమో. ఓకే అండి, ఇక్కడ నుంచి ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత నైట్ అయిపోతుంది కదా, మొత్తం డార్క్ అయిపోయింది. మా హస్బెండ్ జోహి ఒక చోట కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో మాకైతే కనిపించలేదు. ఇంకా మేము దిగి కిందకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి బయట ఇక్కడ వాటర్ ఫౌంటైన్ పెట్టారండి, చాలా అందంగా ఉంది చూడటానికి. నేను మా అమ్మ షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ అంటే మేము అంతకుముందు చూడలేదు కాబట్టి మేమిద్దరం చూస్తూ స్లోగా వచ్చాము. మా హస్బెండ్ జోహి పడుకుని పోయాడండి ఆ టైంకే. సో ఆయన ఒక చోట కూర్చుని పోయారు. ఇంకా మేము మా అమ్మ మా హస్బెండ్ ముగ్గురం వేరు అయిపోయామన్నమాట. అంటే ఆయన ముందు వెళ్ళిపోయారు, లేకపోతే వేరే చోట వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం కింద ఉన్నారు కదా అని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫైనల్గా అయితే ముగ్గురు మిస్ అయిపోయాము. మా అమ్మ నేను ఒక చోట ఉండిపోయాము, మా హస్బెండ్ మాత్రం వేరే ప్లేస్లో ఉన్నారు. మేము కిందకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయన మాతో కలిసి ఇంకా ఫైనల్గా వెళ్ళామన్నమాట. ఎంట్రీ వన్ సైడ్ నుంచి ఉంది కదండి, ఎగ్జిట్ వేరే సైడ్ నుంచి ఉంది. ఇక్కడ కూడా ఫ్లైఓవర్ ఉంది, దాన్ని క్రాస్ చేసి రోడ్డుకి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఈ టైంకి జోహి పడుకుని ఒక నిద్ర వేసేసి లేచాడండి. లేచి ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఇంకా రోడ్ అయితే క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్దాము అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాకు మధ్యలో మైసూర్ శాండిల్ సోప్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అంటే మనం యూస్ చేసేవన్నీ డైరెక్ట్గా వచ్చే అవుట్లెట్స్, ఆ షాప్ కనిపించింది. ఎంఆర్పితో కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక 10-20 రూపీస్ ప్రైస్ తక్కువ అనమాట. సో సర్లే వచ్చాం కదా, అంటే జోహికి పుట్టినప్పటి దగ్గర నుంచి మైసూర్ శాండిల్ గోల్డ్ సోపు అదే యూస్ చేస్తాము.
అలాగే తీసుకుందామని ఒక 2 సోపులు. ఈ మధ్య అయితే మెయిన్గా ఏ సోపు ఏ పౌడర్ అనేది కాన్సన్ట్రేట్ చేయట్లేదు, పౌడరు యూస్ చేయట్లేదు, సోప్ ఏదో ఒకటి వాడేస్తున్నాం అనమాట. సో కనిపించినాయి కదా అని చెప్పేసి లోపలికి అయితే వచ్చి తీసుకుందామని డిసైడ్ అయ్యాము. మైసూర్ శాండిల్లో సోప్ ఒక్కటే మనకు తెలుసు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే సోపు, టాల్కమ్ పౌడరు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ మన ఇంట్లో యూస్ చేసే అన్ని ప్రోడక్ట్స్ మైసూర్ శాండిల్ బ్రాండ్లోనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎంఆర్పి 50 ఉంటే 40కి టాల్కమ్ పౌడర్ అట్లా సేల్ చేస్తున్నారు. సర్లే అని చెప్పేసి జోహికి పౌడర్ వాడటం ఎప్పుడో మానేశానండి. జస్ట్ ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ వరకు పౌడర్ యూస్ చేసేదాన్ని, బేబీ పౌడరు. ఇప్పుడు అసలు బాత్ చేసిన తర్వాత పౌడర్ కూడా వాడట్లేదండి. సర్లే యూస్ చేయట్లేదుగా, ఒక చిన్నది తీసుకుందామని చెప్పేసి జోహి కోసం సోప్స్, పౌడర్ మాత్రం తీసుకున్నానండి. ఫైనల్గా నేను జోహి కలిపి ఒక 600 బిల్ అయితే చేశానండి. అన్నీ జోహి ప్రోడక్ట్స్ అనమాట. ఒక్క సబ్బు మాత్రమే మా కోసం తీసుకున్నాం. ఇది ఫ్యాక్టరీ అనమాట, మెయిన్ డోర్ ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళడానికి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళడం బెస్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయామండి. మెట్రో ట్రైన్ ఎక్కితే మేము డైరెక్ట్గా బయ్యప్పనహల్లి దిగుతాం. అక్కడి నుంచి కేఆర్పురం వెళ్ళడానికి ఈజీ అనమాట. ఇది ట్రైన్ ఇది మనదేనా? ఇక్కడ ఏమైందంటే ట్రైన్ రాగానే కాసేపు 1 మినిట్ అట్లా కూర్చుని పోయాము. రష్ ఉందిలే, నెక్స్ట్ టైంకి వెళ్దామని. కానీ నేనేమో మళ్ళీ చూసి ఎందుకులే లేట్ చేయడం, వెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఎక్కేమంటే జోహీను మా హస్బెండ్ అయితే ట్రైన్లో వెళ్ళిపోయారు. నెక్స్ట్ మేమిద్దరం వెళ్ళే టైంకి డోర్స్ క్లోజ్ అయిపోయినాయండి. సో మేము ఇక్కడ ఉండిపోయాము, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు వేరే స్టేషన్లో దిగారు, మా అమ్మని కలిసి నలుగురం కలిసి వెళ్ళిపోయాం అనమాట. జోహిదా, మెట్రో స్టేషన్లో కాయిన్ వేయింగ్ అండ్ డోర్స్ ఓపెన్ అవుతాయి కదండి. సో అక్కడ మాత్రం జోహి ఆటలు మామూలుగా ఉండవు. ఆ కాయిన్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుందని చెప్పాను అంటాడు కాసేపు. వాటిని ఏదో ఒక దెయ్యంలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ ఆటలు అనమాట. సో నేను అదంతా వీడియో షూట్ చేశాను, చూసేయండి. అటు వెళ్ళిపోతాడు, పట్టుకెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ ఇస్కాన్ టెంపుల్ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 500 సబ్స్క్రైబర్స్ అయితే నాకు 1000 సబ్స్క్రిప్షన్ అవుతారనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.